ఎలాంటివి చూసి మనం తట్టుకోలేము? ఆధార్ కార్డ్ లా నా ఫోటో నేను చూసుకున్నప్పుడు తట్టుకోలేవు కదా, మోషన్స్ అయితే. నెక్స్ట్, ఇంత అందంగా ఉన్న మీరు మేకప్ వేసుకుంటే తట్టుకోలేకపోతున్నా. మేకప్ వేసుకుంది కాబట్టి అందుకు ఉంది. నన్ను ఈ మూమెంట్ ఎంజాయ్ చేయనివా? పీకినవుతి కూసో. చెప్పు నాన్న. రవి అన్న పటాష్ లేకపోతే నేను చూడలేను. పీకినవుతి కూసో. పటాష్ షో ఇంకా యూట్యూబ్ లో లేదంటే తట్టుకోలేం విని. ఒక హస్బెండ్ వైఫ్ కి నక్లెస్ గానీ ఏమైనా కొనిస్తే వేరే వైఫ్ చూసి తట్టుకోలేదు. ఆన్సర్ పక్కన పెట్టిద్దాం కొంచెంసేపు. ఇక్కడ రాహుల్ ఉన్నాడు కాబట్టి హ్యాపీ డేస్ లోని డైలాగ్ ఏదైనా చెప్పి మమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగితే నీకు మంచి డైరెక్టర్ ఒక ఆఫర్ ఇస్తారు. అంతెందుకు, రాహుల్ రేపు పొద్దున డైరెక్టర్ అయితే నీకే ఆఫర్ ఇస్తాడు. ఓకేనా? కెమెరా యాక్షన్. సార్ లో టిల్ట్ చేద్దాం సార్. లో ఒక ట్రాలీ వేసుకోమా. ట్రాలీ వేసుకొని లో పెట్టన్నా? లో పెట్టు. సార్ ఏం కనబడతలేదు సార్. టిల్ డౌన్. డౌన్. రెడీ? లైట్స్ కెమెరా యాక్షన్. సార్ ట్రాలీ మీరు నన్ను తిప్పాలి ఇట్లా అని. ఇట్లా తిరగాలి కదా సార్. కెమెరా అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్. ఓకే రెడీ? రెడీ. కెమెరా రెడీ. కెమెరా రోల్. సార్ రోల్. సార్ రోలింగ్ అని రోలింగ్. యాక్షన్. కట్ ఇట్. రెడీ రెడీ యాక్షన్. అన్నా డైలాగ్ మర్చిపోయినా. డైలాగ్ ఏం లేదు, చాలా సింపుల్. ఐ లవ్ యూ శ్రావ్స్. ఓకే రెడీ? రోల్. రోలింగ్. యాక్షన్. ఐ లవ్ యూ శ్రీముఖి. ఏం చెప్పాను? ఇలాంటివన్నీ షూటింగ్ వాడు ఐ లవ్ యూ అనేవారు బాగుంది. శ్రీము అంటే కెమెరా పగిలిపోయింది మేడం. మిమ్మల్ని తీసేసాను రా నేను సినిమాలోకి వెళ్ళి. వెళ్ళిపోయింది అవతలకి. మేమే చేయమండి మీ సినిమా. వెళ్ళిపోయి బావా ఎప్పుడు వచ్చి పీకితివి. నెక్స్ట్, పటాస్ లో మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేము. నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు రాములమ్మ ఎంజే స్టెప్ చేస్తావు. పైకి రా. ఇప్పుడు రాహుల్ చేస్తాడు. వెరీ ఫస్ట్ రామ్లమ్మ. రామ్లమ్మ ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ ఎలాంటి చూస్తే తట్టుకోలేరు అంటే నేను తట్టుకోగలనండి ఏదైనా గానీ. సడన్ గా
మీ ఎదురుగా సన్నీ లియోన్ వస్తే తట్టుకోగలుగుతారా? సన్నీ లియోన్ వచ్చింది మీ ఎదురుగా, తట్టుకుంటారా తట్టుకోలేరా? ఆ విషయాల్లో అయితే తట్టుకుంటాను కానీ ఐ లవ్ యూ చెబితే మాత్రం తట్టుకోలేదు. నువ్వు చెప్పు, ఎలాంటివి చూస్తే తట్టుకోలేవు? టైం వేస్ట్, ఫూలిష్నెస్ తట్టుకోలేదు. మనం పటాస్ లో ఉన్నాము, కొంచెం కామెడీగా ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు కదా, ఎవరిని ఎదురుగా వస్తే తట్టుకోలేవు? అబ్బా వచ్చిండ్రా. నాకు తెలుసు, శ్రేయస్ మొత్తం కర్లీ హెయిర్ ని స్ట్రైటింగ్ చేసేసుకుంటే తట్టుకోలేదు కదా. అవినాష్ అండ్ హ్యాపీ డేస్ లో టైసన్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత అన్ని కాలేజీల్లో చాలా మంది టైసన్స్ పుట్టుకొచ్చారు. టైసన్ గారు శేఖర్ కమల్ గారి దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ఎలా అడిగారు, ఆయనకి ఎలా వచ్చింది అనేది చేసి చూపిస్తున్నాం. నేను శేఖర్ కమల, నేను రాహుల్ టైసన్. కొత్త వాళ్ళతో సినిమా ప్లాన్ చేస్తున్నాను. బాగుంది, ఆర్టిస్టులు కావాలి, ఆర్టిస్టులు కావాలి. హాయ్ షా. Hi sir, hi sir. Hey, here sir, I'm here. హలో హలో. Yeah, hi sir. మీరేనా మాట్లాడండి? Shaker. యా శేఖర్ నేనే. కమల ఎక్కడ ఉన్నారండి? నా ఇంటి పేరే అది. Yeah, Shaker Kamala. Okay. Yeah. Hi sir, my name is Rahul sir. I want to perform a movie sir. Sir, actually I'm a good artist sir. Actually sir, మళ్ళీ ఒకసారి చెప్పవా? Actually sir, I want to perform sir. I will do acting so in a movie sir. Actually I will అజయ్ గారు నువ్వు చేస్తుంటే I want to perform sir. My name is Rahul sir. నేను హాలీవుడ్ డైరెక్టర్ కాదు, టాలీవుడ్. Hey yo, Shalud sir. యా I want to perform a movie sir. So please sir, will you give a chance for me sir? I will do whatever sir. I will sir, please sir. Sir, I will do sir. అర్థమైంది. I will do sir. You would I do. will definitely do sir. Please sir. I can do whatever sir. Please sir, will you give a chance sir. ఓకే ఓకే ఇస్తున్నా. I will do sir. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను స్క్రిప్ట్ ఇస్తా. Shift sir. Shift. స్క్రిప్ట్ లో సీన్ తర్వాత నువ్వేం చేయాలని బ్రాకెట్ లో ఎక్స్ప్రెషన్ కూడా రాస్తారన్నమాట. Oh, అంటే very నువ్వు షాక్ అవ్వాలా, అవ్వాలా, Sure. ఏడవాలా, పరిగెత్తాలనేది. ఓకే I'm not at all need sir. I will do sir. కాదు, ఇది నా సినిమా. I am the hero sir. యు వన్ ఆఫ్ ద హీరో, ఐఎమ్ డైరెక్టర్. You are the one of the director now. ఓకే టైసన్. Sure. నీ పేరు టైసన్ ఓకేనా? No sir, Rahul sir. సినిమాలో క్యారెక్టర్ పేరు. Oh, very good sir. ఇప్పుడు సీన్ లోకి వెళ్దాం. Sure. శ్రావ్స్ ఉంటది. Who is Charles? ది గర్ల్ ఫ్రెండ్. Oh my God, Charles. ఇప్పుడు Sure. శ్రావ్స్ దగ్గరికి వెళ్ళి Sure. నువ్వు ప్రపోజ్ చేయాలి. Sure. ఆ సీన్ పేపర్ చదువుకున్నావు కదా, Yeah, yeah. బ్రాకెట్ లో రాసి కూడా Yeah, oh, sure. యాక్షన్. Charles. Charles. Really Charles. రెడీ యాక్షన్. Charles. ఓకే. Charles really want to say one thing, Charles. Charles. ఐ లవ్ యూ. I love you, Charles. ఎక్స్ప్రెషన్. వాట్ ఇస్ దిస్? Dialogue after bracket లో expression గుడ్లు బయటికి పెట్టమని సార్. ఇప్పుడు అదైపోయింది. Ah. హీరో నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. Oh. అప్పుడు వెళ్ళొద్దని నువ్వు Okay. బాధపడతావు. ఓకేనా? Okay. రెడీ యాక్షన్. Stop. Don't go stop. Sad. I know. Don't finish question. Don't go sad. Please sad. మరి రాహుల్ ఎలా అనిపించింది? బాగానే ఉంది, చాలా బాగా చేస్తారు, చాలా ఫనీ చేస్తారు.
మరి నేను అంత చేయలేదు. అజయ్ గారు స్టార్టింగ్ లో కొంచెం మీకు అర్థం కావడానికి ప్రాబ్లం అయింది, బట్ ఓవరాల్ గా ఎలా అనిపించింది? ముడ్డిగిల్లి జ్వాలబాడడం అంటే ఇదే. బాగుంది. ఇప్పుడు అజయ్ ఘోష్ గారిని అలాగే రాహుల్ ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెరతిను అండ్ రామ్ ప్రసాద్. సినిమా ఓకే అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్ లో హీరోయిన్ తెలియదు మీది విగ్ అని. హెయిర్ స్టైల్ చూసి హీరోయిన్ ఓకే అయిపోయింది. రేపు షూటింగ్ జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. విగ్ పెట్టుకొచ్చి డైరెక్ట్ గా చెప్పారు మీ యాక్టింగ్ బాగుంటుందని. మీకు విగ్ పెట్టేసి హీరోలో ఉంటారు. నేను హీరోయిన్, హీరో అజయ్ ఘోష్ అన్న రెడీ. సో డైరెక్టర్ గా మన రవి చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ వచ్చింది లొకేషన్, ఇంకా హీరో వెయిటింగ్ హీరోయిన్ హీరో కోసం. హాయ్ సార్. హలో అమ్మా. హాయ్ సార్. హాయ్ హాయ్ బాగున్నారా? హాయ్ హాయ్ ఫ్యాన్స్ అందరికి హాయ్. By the way, my name is Ajay Ghosh. Ajay Ghosh. Yes, Navaratna Oil ambassador. హెయిర్ కి ఏం వాడుతుంటారు మీరు? పారాషూట్, నవరత్న, కోకోనట్ ఆయిల్ 3 కలిపి వాడుతుంటారు. హీరో గారు జైలు నుంచి ఇప్పుడు వస్తారు విడుదలయ్యి. ఓకే సార్. మీరు చూసి మీరు ఫీల్ అయ్యి ఐ లవ్ యూ చెప్పాలి. లవ్ సీన్, చాలా ఎమోషనల్ సీన్, ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. యాక్షన్. రాదా? రాదు రాదు. ఎన్ని సంవత్సరాలు అయింది చెయ్యింది? 4 ఒక్కసారి కళ్ళు మూసుకో, నా గుండె చెప్పుడు విను, నా మనసు ఏం మాటలు చెప్తుందో నువ్వే విను. కలకాలం వెలగే కలిసి ఉంటారు. మన శూన్యలో మాట్లాడుతున్నట్టు డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ అదేంటో డార్లింగ్, ఒక్కసారికి నువ్వు 0 సైజ్ అయిపోయినట్టు, అసలు వెయిట్ లేనట్టు. డార్లింగ్ నీ హెయిర్ లో తేడా వచ్చిందేంటి? ఇట్స్ హెయిర్ ఫాల్. అమ్మాయితో రొమాన్స్ సీన్ లో ఇలా ఇబ్బంది పడే ఉన్నాయన్నమాట. తర్వాత యాక్షన్ సీన్. డైరెక్టర్ వచ్చాను, నేను డైరెక్టర్ ఇప్పుడు. అజయ్ ఘోష్ గారు రెడీ సార్? రెడీ సార్. హీరో వచ్చి మీ జుట్టు పట్టుకుని లాక్కుని చేయాలి. జుట్టు కాలర్ పట్టుకుందాం సార్. ఫీల్ ఉంటుంది సార్. చిన్నప్పుడు తప్పు చేస్తే చెవు పట్టుకుంటారు కదా, చెవు పట్టుకోమని పోను. చెవుకి హెయిర్ కి ఎంత గ్యాప్ సార్? ఇంచు కూడా గ్యాప్ లేదు. ఓ పని చేయమను, ఇది కూడా హెయిర్ ఇక్కడ పట్టుకోమను. లేదు సార్, ఇలా పట్టుకుంటారు సార్. ఇలా పట్టుకొని సార్ పెట్టుకోండి సార్ తొందరగా. ఇప్పుడు బాగుంది సార్. రెడీ సార్? రెడీ. ఓకే రెడీ. ఇప్పుడు నేను వెళ్ళను. రెడీ సార్? రెడీ. హే అజయ్ ఘోష్, నువ్వెంత, నీ పవర్ ఎంత? నువ్వెంత్రా, నాకు వెంట్రుకతో సమాన్. ఏమైంది? వచ్చి బాబు ఫెవిస్టిక్. సరే డైలాగ్ మారుదు. రెడీ 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 రెడీ. ఈ రోజు నేను జైల్లో వేస్తాను రా. పదరా. నువ్వెంత, నీ బతికెంతరా? ఒకసారి టచ్అప్ సార్, ఒకసారి టచ్అప్ సార్. రెడీ రెడీ సార్. రారా చూసుకుందాం. అజయ్ ఘోష్ అన్న హెయిర్ కటింగ్ కి సెలూన్ కి వెళ్ళారు ఇప్పుడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వెళ్ళాడు. పక్క అతను కూడా మీరు చేయించుకోండి సార్ అని. ఫ్రెండ్ తెలియదు మాట విగ్ అనేది. సో సెలూన్ షాప్ కి వెళ్ళాడు. ఇప్పుడు సెలూన్ అంటే కటింగ్ చేసేది రవి అనమాట. వచ్చాడు.
మీ ఫ్రెండ్ కటింగ్ చేయించుకున్నాడు. చేయించుకున్నా అదే నాకు అవసరం, నాకు కటింగ్ అవసరం సార్. వదిలేండి సార్, నాకు పర్వాలేదు సార్. లైట్ లైట్ గా చిన్న చిన్న కట్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ ఓకేనా? గదిలో ఏం చేస్తున్నావు? ఫస్ట్ హెయిర్ కొంచెం ఇచ్చేయాలి. ఏం చేస్తున్నారు మీరు? సార్ ఒక్క నిమిషం సార్. అది కాదు సార్, హెయిర్ కట్ చేయండి, మసాజ్ వద్దు సార్, ప్లీజ్ 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 సార్. ఫస్ట్ ఇది చేస్తా సార్. లైట్ 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 గా చేయండి. ఓకే. ₹100 సార్, గుండెకెత్తి ₹100 ఇచ్చండి. ఏం చేసుకోవాలి సార్? మసాజ్ పట్టుకోండి సార్. ఇంకెప్పుడు రాకండి సార్ మా షాప్ కి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. సో అజయ్ ఘోష్ గారు, ముందుగా ఈ గుండు యాక్ట్ మీకు ఎలా అనిపించింది? ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. చాలా బాగుంది, కానీ కోపం వచ్చింది మీకు? అంటే నేను లేదు, నా నిజంగా చెప్పు, అంటే ఆ రాంప్రసాద్ చేసిన చేష్టలకి నాకైతే కోపం వచ్చింది. అంటే కోపంగా, అంటే ఒకవేళ విగ్గు పెడితే పెట్టుకోండి సార్. పటాస్ కి వస్తే జుట్టు తెప్పించామన్నా మేము. నువ్వు నా వెంట్రుకు కూడా పేగల. అన్నా అదేనా ఆ ప్రస్తుతం డైలాగ్ చెప్పు అన్నది. ఆ చివరిన సాయి కుమార్ గారు నేను వెళ్ళిపోతున్నా గౌడా అని అంటాడు. ఒక డైలాగ్ అదే మంచి డైలాగ్. 2 నెలల్లో ప్రమోషన్ రాకపోతే 3 సార్లు తినబోతావు. రాహుల్ నీకెలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. సో ఎలాంటి సందర్భాల్లో మనం గొడవలు పెట్టుకుంటాం? ఫ్రెండ్ మంది తెచ్చినప్పుడు మన 90 ml పోసుకొని మనకు 50 గొరో తాగుతున్నప్పుడు మంచింగ్ లో లివర్ తిన్నామనుకో, మన లివర్ సేఫ్ గా ఉంటుంది. గురితో మాట్లాడుతుంటే ఎవడక్కడ. ఇప్పుడే బాక్సింగ్ నేర్చుకుంటా అన్నావు కదా, మళ్ళీ నీ ఏందది? గొరో నా బాస్ ఇంతే, నా మీద ప్రేమ అన్నావు. మరి భాష మార్చు. ఓకే గురో. లక్స్ పాప లేచింది. వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టుకుంటారు. గురో ఆ అమ్మాయితో నేను ఫైట్ చేస్తా. ఆ అమ్మాయితో గెలుస్తావా? గెలుస్తాను గురో. రానమ్మా. ఇప్పుడు బిందెల దగ్గర ఈవిడ వచ్చింది, నీకు బిందె పెట్టుకునేట్లేదు, వాటర్ పట్టుకునేట్లేదు, అందుకే నీకు కోపం. రెడీ? ఓకే. దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు పెయ్యాలి తాళం. ఏందమ్మా ఏం చేస్తున్నా? ఏదో తల్లి కూతురికే ఫైటింగ్ అమ్మా, బాక్సింగ్ బాక్సింగ్. నలిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటు, నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా, నన్ను ఇచ్చేసుకుంటా, నిన్ను. ఓ షిట్. ఈ రక్తం పగోడు ముక్కలకెళ్ళి రావాలి, నీ ముక్కలకెళ్ళి కాదు. నెక్స్ట్ ఆన్సర్. బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ రాకపోతే ఎవరితో కొట్లాడేటారు? బాత్రూమ్ వాడని తెలుసు. వాడంతోనా? ఆడు బాత్రూమ్ ఉంటాడు కదా, వాటర్ రాదు, అట్లే ప్యాంట్ కింద ఉంటది ఎన్నో. ఎవరు నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ కావ్య. కావ్య, మన తెలుగు వాడి గర్వం, కర్ణం మల్లీశ్వరిలా ఉన్నావు తెలుసా నువ్వు? నేను లేనా? చెప్పమ్మా. సినిమా హాల్ కి లవర్ తో వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ కోసం గొడవ పెట్టుకుంటాం. ఈవిడ్ని లవర్
మా యాంకర్ రవి గారి సినిమా రిలీజ్ అవుతుంది, పోదామా? పోవచ్చు, ఎవడు ఉండడు కాబట్టి థియేటర్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గురు నన్నేమైనా అను, ఆ దేవుడు ఏమైనా అంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. వాడొక కుక్క, వాడు నీకు ఒక దేవుడు. కరెక్ట్ అది, కరెక్ట్ అది. నెక్స్ట్, మై నేమ్ ఇస్ సత్య. నీతికి, న్యాయానికి, ధర్మానికి ఆ డైలాగ్ చెప్పమ్మా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించే 4వ సింహమేరా మా రవి బావ, మా రవి బావ. ఏమే నేను ఉండంగానే నావుడికి బాబాకి వాళ్ళు లైన్లు వేస్తున్నావా? అలాంటి మరదలు ఉండడం నా అదృష్టం అమ్మా. అందరు నీకు ఆడోళ్ళ పిచ్చి అంటే ఏంటి అనుకున్నాను, నిజంగానే ఉంది పిచ్చి. బాక్స్ మీద నెక్స్ట్, బావా నేను చెప్పొద్దా? రా ఎవరన్నా ఇక్కడ బావా గీవా అందనుకో ఒక్కొక్క దానికి పగిలిపోతే. మనం బస్సులో వెళ్ళేటప్పుడు మనం ఖర్చు పేసిన కూర్చుపై ఎవరైనా కూర్చుంటే గొడవ పడతాం. పట్టుకొని కింద కొంపించవు మాస్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి? సారీ గురు. ఎల్లో పాత ఉంది కదా, అట్లా రౌండ్ గా తిరుగుకుంటారా. ఎన్ని రౌండ్లు కొడతా చూద్దాం. పడు ఎల్లో రౌండ్ తిరుగు. ఆడోళ్ళకి నేర్పిస్తారు, నువ్వు ఆడోడు వరా. నా బాయ్ ఫ్రెండ్ కి నా ఫ్రెండ్ లైన్ వేస్తున్నప్పుడు గొడవ పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు లైన్ అయ్యి ఈవిడ నీతో ఎట్లా గొడవ పెట్టుకుంటా చూద్దాం. ఏ లైన్ చేసుకోదండి. నాకు షారుఖ్ ఖాన్ దొరుకుతాడు, యాంకర్ రవి దొరుకుతాడు. ఇవన్నీ దీన్ని ఛాంపియన్ చేసినాక ఓకే నేనే వస్తానమ్మా, వెళ్ళు. ఓబే చిల్లరడా. అండ్ నెక్స్ట్, ఫ్రెండ్ బండి అడిగినా ఇయ్యనప్పుడు గొడవ పెట్టుకుంటాం. ఇప్పుడు నీ ఫ్రెండ్ నా గురుతో ఎట్లా గొడవ పడతావు చూస్తుందా. నేను నిన్ను బాక్సర్ ని చేస్తా. నీ పీకి నొత్తితో కమాన్ డిప్స్ కొట్ రెడీ. ఓ 100 రేయ్, నేను బాక్సర్ ని చేస్తారా. రా రా. సచ్చిండా. నెక్స్ట్ టాపిక్, ఆశలు ఎప్పుడు ఆవిరైపోయాయి? నా లవర్ ని డేటింగ్ కి పిలిచినప్పుడు నాకు మోషన్స్ అయ్యి హాస్పిటల్ పడ్డప్పుడు నా ఆశలన్నీ నిరాశలు అవుతాయని. డైపర్లు కట్టుకొని పోవాలరా మాట్లాడేటప్పుడు. అబ్బా ఆగవా. నెక్స్ట్, ఆడక క్రికెట్ ఆడితే తగలని చోట బాల్ తగిలితే ఆశలన్నీ ఆవిడ. అందుకే ఈడ్చిగాడి పెట్టుకోమన్నారు. నెక్స్ట్, ఐఎమ్ అశోక్ డీజే. అశోక్ డీజేనా? సరే సింపుల్, నువ్వు డీజే అని అంటున్నావు కాబట్టి మా గురు ఒక పాట పాడతాడు, ఆ పాటని నువ్వు డీజే రీమిక్స్ చేస్తావా? చేశాను. పాడరా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా బంగారు చిలకమ్మ. ఆడు డీజేనా పెళ్లిళ్ళు చేసుకునే బ్రోకరా? నెక్స్ట్, నా లవర్ ఎవరైనా వెళ్ళిపోతే నా ఆశలు నిరాశ అవుతాయి. ఇప్పుడు నేను అమ్మాయిని రా, నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తున్నాను, ఎలా ప్రపోజ్ చేస్తావు? ఏం అవసరం లేదు గురు, నేను అమ్మాయిని వాడు నన్ను ఇంప్రెస్ చేస్తాడు. దా అమ్మాయి నువ్వు ఇంప్రెస్ చేయాలి. చేసే ముందు ఎల్లో పాత గుర్తుందిగా, ఇట్రా 3 రౌండ్లు రెడీ.
ఇక్కడ రౌండ్లు కాదు, వాడు 5 బస్తాలు పట్టుకొని 5 నిమిషాలు నిల్చోగలిగితే వాళ్ళని ఇక్కడనే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళొద్దా? నెక్స్ట్. హాయ్ బావా. నేను నిన్ను బావా అని పిలుద్దాం అనుకున్నా, నువ్వే నన్ను బావా. మై నేమ్ ఇస్ నాగమణి. నాగమణి. అమ్మాయా నువ్వు? నాలాగే ఉన్నావే. నేను తెచ్చుకున్న దమ్ బిర్యానీ మా అక్క తిన్నప్పుడు ఆశలన్నీ నిరాశ. అక్కలు ఖడ్డుగాలు ఉంటారు, అందుకే పంపించేసిన నేను. నెక్స్ట్. నా పేరు వీరబాబు. వీరబాబు, నీలో ఎంత వీరత్వం ఉంది? చాలా ఉంది. బస్తాలు మోస్తావు మరి? దా. గురు 5 బస్తాలు వేస్తాడు, 2 నిమిషాలు మోయాలి. 2 నిమిషాలు కూడా కాదు, 30 సెకండ్లు మోయాలి అంతే. గురు హోజా షురో. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. జయ హాస్ని కే పట్టాలి పట్టాలి. నేను నిన్ను బాక్స్ అని చేస్తా. నేర్చుకోవాలని లేదా? ఎందుకు? బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నా గురు నేను బాక్సర్ని చేసే కంటే ముందే నేను నీకు వరల్డ్ కప్ ఇచ్చేస్తాను. నెక్స్ట్. శ్రీముఖ అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను కొట్టినావు, నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ వీడెవడ్రా బాబు మబ్బులాగున్నాడు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? గోడ గట్టిగా ఉండాలని సిమెంట్ లో ఫెవికాల్ వేసి కట్టినప్పుడు. ఆడ మబ్బు కాదు, ఎర్రి పప్ప. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ రాహుల్. ముఖం అయితే నిజంగానే మబ్బు లెక్క పెట్టినవరా? అదే ఒక్కసారి శివాజీ అను. నేను శివాజీ అన్నప్పుడు అది వస్తుంది, రజనీకాంత్ స్టైల్. రెడీ యాక్షన్. శివాజీ. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఒంటెలు పరిచయాలు తీసుకురారా అంటే రాజస్థాన్కి వెళ్ళి ఒంటెలు పట్టుకొచ్చాడంట. లవర్ తో పొదలగిలికి వెళ్తాడన్న, వెళ్ళిన తర్వాత ఏం చేయకుండా తంతిక్కే చూస్తుంటాడంట, అప్పుడు మొబ్బు అనిపిస్తుంది. అవును, అక్కడ వెళ్ళిన తెలుస్తుంది ఆడదు కాదు మగ కాదు అని. నెక్స్ట్. అందరం సినిమా డాన్స్ చేస్తుంటే వాడు చేయకపోతే ఓడరా బాబుడు మబ్బులా ఉన్నాడు అనిపిస్తుంది. వాడికి కడుపులో మోషన్స్ అయినాయి. కడుపులో మోషన్స్ కాదే, మోషన్స్. నెక్స్ట్. దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ పెట్టరా అంటే రోడ్ మీదకి వెళ్ళి ఆయింట్మెంట్ రాసినోడు. అబ్బా అబ్బా దెబ్బ తాకింది అబ్బా. తగ్గిపోతుంది, నో ప్రాబ్లం లే. నెక్స్ట్. నా పేరు ధనరాజ్. హాయ్ ధనరాజ్. నిజంగా చుక్కుల్లో చంద్రుడిలాగా లేచారు అట్లా. ఏరోప్లేన్ లా సీట్ బెల్ట్ పెట్టుకో అంటే ప్యాంట్ బెల్ట్ పెట్టుకున్నా అని చూపెట్టినప్పుడు. అంటే నువ్వు ఏమన్నావు ఇప్పుడు? రవి ప్యాంట్ బెల్ట్ పెట్టుకొని నేను సీట్ బెల్ట్ వేసేసుకున్నాను ఆల్రెడీ అని ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడి, ఆడు మబ్బుగాడు, ఆడికి ఏం తెలియదు, ఆడ ఏదో ఆడికి పని పాట లేదు. నెక్స్ట్. ఫ్లైట్ లో ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో అంటే ఆల్రెడీ బెల్ట్ పెట్టుకున్నా అని చెప్పేసి కూర్చో. ఈడ అసలైన మబ్బుగాడండి. నెక్స్ట్. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ మరీనా. హాయ్ మరీనా. హే యు హావ్ ఎ లవ్లీ వాయిస్. ఒక పాట పాడొచ్చుగా. హే మరీనా, హే మరీనా. ఆ పాట పాడు. రీనా. హే మరీనా, హే మరీనా, మరీనా రీనా రీనా. మరీనంట మరీనంట ఆ పాట పాడు. ఓ మరీనా అమ్మ, ఓ మరీనా అమ్మ, ఓ మరీనమ్మ మరీనమ్మ. చెప్పు నాన్న, పైత్యం ఎక్కువైతుంది. దున్నపోతు దగ్గర వెళ్ళి పాలు పిసికినప్పుడు. ఎవరన్నా ఇలాంటిది పోయి తోకను పట్టుకొని పాలెందుకు కొత్తలు. నెక్స్ట్.
మందులో బిస్కెట్ అద్దుకొని తిన్నప్పుడు వీడు మబ్బుగాడు అనిపిస్తది. హలో ఆ టేస్ట్ ఎట్లుంటుందో నీకేం తెలుసు? నేను అద్దుకొని తిన్నందుకే చెప్తున్నా. నెక్స్ట్ ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏం చేయాలని అడిగినప్పుడు ఎవరిని అడుగుతావు? భార్యని. పిల్లం వస్తుంది, అంత బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ గాడి పెట్టుకోరా అని ఇస్తే దాంట్లో కోకోకోలా పోసుకొని తాగినప్పుడు. దిస్ ఇస్ మనోజ్. మనోజ్ మన్మథ రాజా పాట ఉంటుంది చూడ, పాడతావా డాన్స్ చేస్తావా నువ్వే డిసైడ్ చేసుకో. డాన్స్ చేస్తా. దా కదా రే మాస్ డాన్స్ చేయరా, కింద పడిపోయి చేయరాగానే పట్టుమని పడ్డాడు. ఆడు మళ్ళా నా దగ్గరకు వచ్చి అన్న పేలలే. అమ్మాయి లిప్ లాక్ అడిగినప్పుడు లిప్ కి తాళం వేసేవాడు. నెక్స్ట్ ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు ఇంకా గదిలోకి రాకముందే పెళ్లి కూడా పడుకుని పోయినప్పుడు ఆడు మబ్బు గడ్రా అనిపిస్తుంది. ఇది సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోన్ లో కాంటాక్ట్స్ పోయినాయని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. నెక్స్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి? లెగ్ పీస్ దొరికినప్పుడు దూరం వెళ్ళి అనిపిస్తుంది. అది పరిగెట్టడం కింద పడ్డది అనుకో, దాన్ని మళ్ళా. నెక్స్ట్ మా వైఫ్ ఊకే షాపింగ్ చేయమన్నప్పుడు సన్యాసం తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదే నీ వైఫా మీ వైఫా మీ అందరి వైఫ్ రా? నా వైఫ్ నా కష్టార్థం. నీ కొడుకో కూతురో నీ కష్టార్జితరా, నీ పిల్లలు కష్టార్జితరా? అది కూడా కష్టార్థమే కదా. ఏం చేసింది అది? ఊకే షాపింగ్ చేయమన్నప్పుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా. సరే ఇదిగో అట్లా వెళ్ళిపోయినావు, అడవిలలో ఫుల్ సెటిల్ అయిపోయినావు. 5 years అయిపోయింది. 5 years అయిపోయిన తర్వాత సడన్ గా నీ పెళ్ళాం అదే అడవికి వచ్చింది. నీ వైఫ్ రవి దా. ఓ నా పెళ్ళాం రాదుడికి, ఓం నా పెళ్ళాం రావద్దుడికి, ఓం నా పెళ్ళాం రావు రావు వచ్చిందా ఎవడ్రా నువ్వు? శశాంక్ నేను నీ పిల్లని నీ కష్టార్జితాన్ని. ఈమె ఎవరు? నా ఫస్ట్ భార్య. అంటే శశాంక్ నేను కాకుండా ఎంతమంది ఉన్నారు శశాంక్? ఇద్దరు. నీ దండం పెడతానే ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉంటలేను శశాంక్, ప్లీజ్. పో ఇది సీరియల్ ఓవర్ యాక్టింగ్ పెళ్ళాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఎందుకు ఫెయిల్ అవుతారు? మీరు మా అబ్బాయిలాగా బాగా చదువుకొని పాస్ అవ్వచ్చు. సిన్సియర్ గా చదువుతామా అబ్బాయిల కళ్ళలో చూసి చెప్తారమ్మా. మీరు ఫెయిల్ అవుతారు, మీరు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు అందుకే. నెక్స్ట్ మార్నింగ్ తిరిగి వెళ్ళాలనిపించినప్పుడు దూరంగా ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది. అవును, కంపు వస్తుంది కదా దగ్గర ఉంటే. నెక్స్ట్ హాయ్ అన్న, ఐఎమ్ కీర్తన. ఓయ్ అన్న ఏమన్నా మంచి గొంతుందా? నేను ఇది ఒక్కసారి ఏదైనా ధమ్కిస్తావమ్మా యాదమరాజు గారికి నీ వాయిస్ లో. చావంటే భయపడ్డానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. చెప్పు నా ఆన్సర్ చెప్పు. లెక్చరర్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు దూరంగా ప్రశాంతంగా వెళ్ళి చదువుకోరు, మరి ఫస్ట్ ర్యాంకర్స్ అంటది ఆవిడైతే. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ బైక్ పైన హక్ చేసుకొని కూర్చున్నప్పుడు దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. ఇట్లనే కళ్ళు మూసుకో, వెనక ఎదురుగా లారీ వస్తుంది, ఇంకా దూరం వెళ్తా. లాస్ట్ ఆన్సర్. పెళ్లిలా మందు బాటిల్ ఉన్నప్పుడు ఒక బాటిల్ తీసుకొని దూరంగా వెళ్ళి రావాలనిపిస్తుంది అన్న. అది ఫినైల్ బాటిల్.
రాజు చెప్పరా ఎలాంటి సందర్భాలు? మంచి ఏమైనా పైసలు గీసలు కనబడ్డాయి అనుకో దొంగతనం చేయాలి, దూరం పోయి బతకాలి. అడవికి పోయినావు అనుకో, ఆడ ఏం ఖర్చు పెడతావు డబ్బులు? ఈ ఖర్చు పెట్టి అవే తింటాయి. ఇప్పుడు నా కత్తిలాంటి నుంచి వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజా. అందరు సుస్థిగాలు ఉన్నారేంది? హరి చేసేసరికి అందరు సుస్థ అయిపోయింది. అయితే దాని గురించి చెప్తా. ఇక ఈ సుస్థిగాలు ఎట్లుంటారు తెలుసానా? ఆడు ఎప్పుడు చూసినా సుస్థి లేచిన వచ్చి పనుకునేదాకా ఆడు ఎట్లా బిహేవ్ చేస్తాడు చెప్తే. ఇప్పుడు ఫస్ట్ ఆడు మనం ఎప్పుడైనా పెళ్లికి పోయినాం అనుకో, పెళ్లిలో పోయినప్పుడు మనం డాన్స్ ఎట్లా చేస్తాం? అరే చేరా అంతే. అరే మంచి అయిపోయి సుస్థి అంత చేస్తావు, కూర్చొని చేయి. అరే ఎందుకు ఎట్లా చేస్తావు? అరే నేను బాగానే చేస్తున్నారా, నేను మస్తు చేస్తున్నారా, మీరే అర్థం చేసుకుంటలేరా. అదే ఆ చెప్పారా? అరే ఇప్పుడు ఎందుకురా అవసరమా రా? అయిపోయి అందరం వేస్తున్నామా? ఏ గమ్మునే చాలా రా. అరే కాలు పట్టుకున్నారా రే ప్లీజ్. అరే నువ్వు ఏం వేసినావు రా కాలు పట్టుకున్నా? నాకు అర్థమవుతలేదు. అరే వద్దురా ఇంటికి వెళ్తారా, నిద్ర వస్తుందిరా. తిన్నావా? తిన్నారా, కానీ దాంట్లో కారంతో ఎక్కువ అయిందిరా. ఇట్లుంటారు కొంతమంది సుస్థి వాళ్ళు డాన్స్లో ఇట్లుంటారు. అదే పాట పాడమంటే ఆడు సుస్థి ఆడు. అరే మచ్చా నువ్వు మొన్న మస్తు పాట మంచి పాట పాడినావు కదరా, ఆ పాట పాడరా. ఏ ఊకోరా మళ్ళా అందరు తెలుస్తుందిరా. అరే మావాడు పెద్ద సింగర్ రా తెలుసా నీకు, మస్తు పాడతాడు. అరే ఊకోరా వాళ్ళు నిజం అనుకుంటారా. అరే ఏ పాడవే మస్తు పాడతా, పాడు. ఏ పాట పాడాలరా? అదేరా పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకలే. ఏం రాబా ఇట్లుంటారు? ఆడు సపోజ్ కూరగాయలంతా ఆడు బండి టమాటా, బెండకాయ, దొండకాయ, పాలకూర, తోటకూర, మళ్ళా ఆకుకూరలు. అమ్మ కొనుర్రా అమ్మ. అవి ఒకసారి బాబు టమాటా ఎంత? 10 రూపాయలు పావు కిలో అమ్మ. కొంటున్నారు ఫ్రెష్ ఉన్నాయా? అమ్మ మస్తు ఫ్రెష్ ఉన్నాయా. మళ్ళీ నువ్వెందుకు అంత సుసిగా మాట్లాడుతున్నావు? లేదమ్మా నేను ఎనర్జీ. కూరగాయలు కూరగాయలు, టమాటా, బెండకాయ, కూరగాయలు, మళ్ళా కూరగాయలు. ఇట్లుంటాయా సుస్థిగాలు. ఇంకా కొన్ని ఉంటాయా? యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ గాడు వస్తాడు. అరే అరే యాక్సిడెంట్ ఏందిరా మనకి అంటే ఆడు ఏందిరా యాక్సిడెంట్ అనిపే నడిపే మన ఫ్రెండ్ గారు. ఏ ఫ్రెండ్? అదే రా మన హరియానికి యాక్సిడెంట్ అయిందిరా. అరే నడు రే ప్లీజ్ రా, రక్తం కారుతుందిరా ప్లీజ్ రా. అవా ఎంత గారిందిరా? అరే ఇప్పుడు ఎందుకు రా యాక్సిడెంట్ అయింది నడరాదురా ప్లీజ్ రా బాయ్. అరే ఇప్పుడు ఏకులు మంచినే వచ్చినాయి కదరా. అరే సుస్థిగా నువ్వు వస్తావా రా ఎప్పుడు? అరే వద్దులేరా అని 2 తీసుకురారా నేను చూస్తా. అయ్యా సిగ్గుశల ముందా అరా ఫ్రెండ్ గాని. అరే అర్థం చేసుకోరా. అదే అని బర్త్డే పార్టీ నన్ను అనుకో మామ హ్యాపీ బర్త్డే మామ, కిరాయి చేస్తున్నాం మామ, నీ బర్త్డే రా మామ. అరే ఎందుకురా అవసరమా రా కేక్ కట్ చేసుడు? వద్దులేరా నాకు నిద్ర వస్తుంది పోయేవా అనుకుంటా నేను ప్లీజ్. అరే నీదా నాదారా బర్త్డే? నేను కోసుకున్నారా ఆల్రెడీ నా కేక్. ఎక్కువ బేకోయ్ హ్యాపీ కూడా గంట అవుతుందా నాకు, గంటకు కోసాడు ఒక పీసు. తింటావా రా? వద్దా? అరే నువ్వు తినరా, మీకు ఇట్లా వద్దారా? సరేలే నేనే తింటా. అని సపోజ్ పెళ్ళి అయింది అనుకో సుస్థిగాడు నేను ఆ పిల్ల మారే అనుకో రా వస్తా లుంగి కట్టుకొని. అరే ఎందుకురా ఇవన్నీ మనకి? ఏమండి చెప్పు. కొత్తగా పెళ్ళైంది కదా ఏమైనా? ఏ వద్దులే ఇప్పుడు. లైట్ బంద్ చేయవా? లైట్ బంద్ చేసిన తర్వాత దాని గురించి కాదు, నిద్ర వస్తుంది కాలు పట్టుకుని. పోను ఒక్క ముద్దు పెట్టిన.
ముసుడైపోవచ్చేమో ముద్దు పెట్టేలోపు. ఎందుకు అట్లా చేస్తావు? నాకు రాదని తెలుసు కదా, నువ్వు అయ్యొచ్చు కదా, ప్లీజ్ ఏమనుకోకు. ఉన్న మూడు దొబ్బుద్ది. అదే ఎగ్జామ్స్ లా ఇప్పుడు ఇంకో స్టూడెంట్, నేను అసుస్తి గారు నేనే. అరే రాస్తాను బా. అరే ప్లీజ్ రా, ఎగ్జామ్ రా ఊపిరా. అరే నాకు అసలు టైం లేదు, రాసుకోవాలి. అరే ప్లీజ్ రా, ఒక్కటేసారి చూపించరా, రాసుకుంటా మొత్తం. ఇన్విజిలేటర్ చూస్తాను నేను, రాసుకోలేదు. ప్లీజ్ రా ప్లీజ్. అరే పోలీస్ స్టాప్ పెట్టాలన్నా కామా పెట్టాలన్నా? అది కనిపిస్తలేదురా. ముందు ఆల్ టికెట్ నెంబర్ అయ్యరా. అన్ని వేసినారా, ఒక నంబర్ మర్చిపోయినా. ఎంతసేపు రాస్తా? ఇన్విజిలేటర్ చూస్తాను, 2 గంటలు అయిపోతుంది. రాసినారా, కానీ ఆన్సర్ అని ఇప్పుడే పెట్టినా, క్వశ్చన్ రాసిన. ప్లీజ్ రా, తొందర లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది, తొందర రాసి. అరే పేపర్ ఇవ్వచ్చు కదా, నీ పేపర్ ఇచ్చారా, మా మమ్మీ కొడుతుందిరా. ఇంకేంది నా పేపర్ మీద ఆల్ టికెట్ నెంబర్ వేసుకోరు దరిద్రుడు అని. నీకు చూపించబోదు, ఈ సోపనాన్ని కూడా పని మనిషిని పెట్టుకుంటాడు దరిద్రుడు, అలాంటి వాడు. థ్యాంక్స్ రా. అరే నీ రూల్ నంబర్ ఉందిరా, ఇడ కొట్టేసి రాసుకుంటారా. ఇట్లుంటాయా నా సుస్తిగాలు. సో ఎక్స్ట్రా ఫన్ ఏంటంటే మీ ఇద్దరిట్లో ఒకడు సేల్స్ బాయ్ అండ్ ఒకడు కొనేటోడు. ఇక రోడ్ మీద ఉంటారు కదా సేల్స్ బాయ్. సో ఒక సేల్స్ పర్సన్ వచ్చి ఒకరిని ఇసిగిస్తే ఎలా ఉంటది? పెట్స్ ఎలా అంటే కొంచెం దొంగతనంగా వచ్చి అమ్ముతారు, ఎలా అమ్ముతారు? చూడు పెట్స్ బాగున్నాయి. కాదు భయ్యా, 5,000 మంచిగా ఏడవను. మంచి కంపెనీ. చూడు చూడు, కంపెనీ పేరు కూడా ఉంది. ఏం పేరు? ఏదో ఒకటి. ఏదోట. ఇప్పుడు మీరు ఊరిలో ఉన్నారు కదా, హీరోలా కనబడతారు. ఏ వద్దు వద్దు మరి అంత ఇంకో రేట్ చెప్పండి, ఇంకో రేట్ చెప్పండి. వద్దు పర్లేదు చెప్పి 200. నేను చెప్పిన ఫస్ట్ రేట్ ఎంత చెప్పండి? 5,000 చెప్పారు. ఒక 0 తీసిన 500 ఉంటుంది కదా ఇంకా.